నా మనవరాలినే కోడలుగా చేసుకుని చంపాలనుకున్నావు కదరా? ఈ రోజు నీ మరణ శాసనం నేను రాస్తాను. ఏమండి? అమ్మా డాడీ ఇక్కడ ఉన్నాడు. ఏమండి? డాడ్ ఏమండి? డాడ్ ఏమండి? ఇది చూడండి డాడ్. ఏమండి? డాడ్ ఏమైంది? ఏమండి? డాడ్ ఏమండి? మాట్లాడండి. డాడ్ ఏమండి? డాడ్ డాడ్ ఏమండి? లేవండి. డాడ్ ఏమండి? ఏమైందండి? లేవండి డాడ్. రుద్ర గారు ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఆల్ రైట్ ఆర్కే. నో చాలా సీరియస్ ఫ్రాక్చర్ అయింది సార్. డాక్టర్ గారు జస్ట్ బాత్రూంలో జారిపడ్డాను, దానికే మీరు సీరియస్ అని భయపెట్టకండి. ఈ మందులు రెగ్యులర్ గా 1 నెల వాడితే చాలు, పూర్తిగా రికవర్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ అలాట్. యు ఆర్ వెల్కమ్ సార్. రుద్ర గారు నేను డాక్టర్ని పంపించేస్తాను. అలాగే రండి. వస్తాను అర్కయ్య గారు. అలాగేనండి. ఏమండి? ఏంటండి ఇలా జరిగింది? అనసూయ పిల్లలున్నారు, ఏంటిది ఏడు పాపు? డాడ్ ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్ టు వరీ విజయ్, ఐఎమ్ ఆల్ రైట్. డాడీ రాత్రి బాత్రూంలో జారి కింద పడ్డారని తమ్ముడు చెప్పాడు. జాగ్రత్తగా ఉండాలి కదా డాడీ. మీకేమన్నా అయితే మేము తట్టుకోగలమా? అవును డాడ్, మీరు లేకపోతే మేము లేము. డాడ్ 24 గంటల్లోపు సీత మన ఇంటి కోడలయ్యేలా చూడమన్నారు కదా. సీతని నీతో పెళ్లి కొప్పించావా విజయ్? ఇంకా అంతవరకు వెళ్ళలేదు, కానీ వైజయంతితో మాట్లాడాను డాడ్.
వైజయంతితోనా? అవును డాడ్, నిన్న వైజయంతి నాతో పర్సనల్గా కలిసి మాట్లాడింది. సీత ఫోటో చూసి ఇష్టపడిన నేనే తననే పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని చెప్పింది. అంతేకాదు, తను అజయ్ వర్మన్ పెళ్లి చేసుకుంటా అని చెప్పింది డాడ్. తను అలా మాట్లాడితే ముందు నాకు అర్థం కాలేదు డాడ్. కానీ అజయ్ని చూడగానే ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటానంది డాడ్. మరి విషయం వాళ్ళమ్మ భువనేశ్వరికి చెప్పిందా? ఈరోజు చెప్తానంది డాడ్. ఏంటి తమ్ముడు నువ్వు చెప్పేది? వైజయంతి నన్ను పెళ్లి చేసుకుంటానందా? అవును బ్రదర్. అనసూయ, ఏంటండి? విన్నావుగా, ఏమంటావు? ఆ అమ్మాయి అలా చెప్పడం ఏంటండి? మనం సీతను కోడలుగా చేసుకోవాలనుకుంటుంటే భువన ఒప్పుకోవడం లేదు. సీత పెళ్ళే వద్దన్నట్లుగా ఉంది. ఈ పరిస్థితుల్లో వైజయంతి అజయ్ వర్మన్ చేసుకుంటానంటుంటే మన సంగతి పక్కన పెట్టండి, అసలు వాళ్ళ అమ్మా నాన్నే ఒప్పుకోరు కదండి. ఏమండి, ఈ పెళ్లి చూపుల సంగతి తర్వాత ముందు బెంగళూరు బయలుదేరండి. అదేంటి అనసూయ, ఏ విషయం డిసైడ్ చేసుకుని వెళ్దాం? ఏమండి, ఇంత జరిగాక కూడా మీరింకా మొండిగా ఇక్కడే ఉందాం అనడంలో అర్థం లేదు. నేను భయపడినట్టుగానే జరిగింది. అది ప్రత్యక్షంగా చూశాక కూడా మీరింకా పెళ్లి చూపులంటే నేను ఒప్పుకోనండి. పిల్లలున్నారు అనసూయ, ప్లీజ్. మిమ్మల్ని పరిస్థితుల్లో చూస్తూ నేనిక్కడుండలేనండి. కావాలంటే ఓ వారం రోజుల తర్వాత అందరం కలిసి వచ్చి ఈ పెళ్లి సంబంధం విషయం మాట్లాడదామండి. అది కాదనసూయ. మీరింకేం మాట్లాడకండి. ఛే, నా ప్లాన్ అంతా మధ్యలో మటాషేలా ఉంది. ఇప్పుడేం చేద్దాం? రుద్ర గారు, మావయ్య గారు ఫోన్ చేశారు. మీకు చెయ్యి ఫ్రాక్చర్ అయిన విషయం చెప్పాను. ఆయన చాలా బాధపడ్డారు. డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పగానే భువనా మావయ్య ఇద్దరు మధ్యాహ్నం వచ్చి మిమ్మల్ని పలకరిస్తామని చెప్పమన్నారు. అయ్యయ్యో, ఇంత చిన్న విషయానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఆర్కే గారు? పర్వాలేదండి. మరో విషయం, మీరు వారం రోజుల పాటు ఇక్కడే ఉండాలని, అప్పుడే ప్రయాణం ఏర్పాట్లేమి చేసుకోవద్దని చెప్పమన్నారు. అలాగే ఆర్కే గారు. ఓకే, మీరు రెస్ట్ తీసుకోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. ఇంతకు మీరు స్లిప్ అయి జారిపడింది ఎక్కడ? అది కామన్ బాత్రూంలో. ఓ, ఆ బాత్రూంలో నాన్ స్కిట్ టైల్స్ లేనట్టున్నాయి. నేను వెంటనే మార్పించి ఏర్పాటు చేస్తాను. టేక్ కేర్ రుద్ర గారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అజయ్, చెప్పండి డాడీ. విజయ్ చెప్పింది విన్నావుగా. వైజయంతి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మరి నీ ఉద్దేశం ఏంటి? డాడీ, ఏదేమైనా మీ ఇష్టమే నా ఇష్టం. శభాష్, నీ డాడీకి గొప్ప గౌరవాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ నాన్న. అంటే
అజయ్ వర్మకి వైజయంతికి పెళ్లి చేస్తారా? శుభం, నా మనసులో మాటే చెప్పావు అనసూయ. ఏంటండి మీరు మాట్లాడేది? మీకేమైనా అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అనసూయ? అసలు భువన అవమానంగా ఎందుకు ఫీల్ అవుతోంది? తన కూతుర్ని మన కోడలుగా చేసుకోవడం లేదనేగా. అవును. ఇప్పుడు అజయ్ వర్మకిచ్చి పెళ్లి చేస్తే వైజయంతి మన ఇంటి కోడలైనట్టేగా. అలా భువనని కన్విన్స్ చేసి సీత సంగతి తర్వాత ఆలోచిస్తామంటాను. డాడ్, నేను పర్సనల్గా సీతను కలిసి మాట్లాడాను. నా మనసులో తన గురించి ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నానో తనకు చెప్పాను. ఆ రోజు పెళ్లికి నో అన్న సీత పాజిటివ్గా రియాక్ట్ అయింది. కాకపోతే తనకు కొంచెం టైం కావాలని చెప్పింది. చాలు విజయ్, పెళ్లి విషయంలో సీత కూడా సెకండ్ థాట్కి వచ్చిందన్నమాట. అంతా నేను అనుకున్నట్టుగానే జరుగుతోంది. సీత నా ఇంటి కోడలవుతుంది. సీత వైజయంతి ఇద్దరిని నా ఇంటి కోడళ్లుగా కన్ఫర్మ్ చేసుకొని నిశ్చితార్థం చేసుకొని మరీ బొబ్బర్లంక నుంచి బయలుదేరతాను. ఇది ఫిక్స్. నాన్న విజయ్, అజయ్. డాడ్, ఏమంటారు మై డియర్ సన్స్? మీ ఇష్టం డాడ్. అది కాదండి అనసూయ, నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నసపెట్టకు. కొడుకులిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ఆనందంలో మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. ఏంటది? మీరు భువన గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. వైజయంతినిచ్చి పెళ్లి చేయడానికి భువన 100 ఆలోచిస్తుంది. మన అజయ్ వర్మ గతం మర్చిపోయి మనతో ఉంటున్నాడు. మన దగ్గరికి రాకముందు అసలు తనెవరో, తన కుటుంబమేంటో, తనకు పెళ్ళయిందో, తనకు పిల్లలున్నారో, అసలు ఎవరూ లేని అనాథో, ఇవన్నీ ఆవిడ ఆలోచించదా? ఇవే ప్రశ్నలు భువన మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారండి? చెప్పండి. ఛే, ఈ పెళ్లి చూపులు ఇష్యూ తేలేలోపు వారం రోజులు కాదు, నెల రోజులు పట్టేలా ఉంది. ఈలోపు అమృత నా గురించి ఎంక్వైరీ చేసి ఏదైనా ఎత్తు వేస్తుందో ఏమో. నిజమే అనసూయ, భువన ఖచ్చితంగా ఈ వివరాలు అడుగుతుంది. ఇప్పుడేం చేద్దాం? ఆలోచించి సమాధానం దొరికితే అప్పుడు భువన దగ్గరికి వెళ్ళండి. లేకపోతే వెంటనే బెంగళూరు బయలుదేరండి. అర్థమైందా? నాన్న విజయ్, అజయ్, మీరిద్దరు కూడా వెళ్ళండి. నేను ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. అలాగే డాడీ. గుళ్ళో జానకమ్మ నా భార్యకు పూని నన్ను చంపడానికి ప్రయత్నించింది. తప్పించుకున్నాను. జిత్తుల మారి సీత, నువ్వేం తక్కువ తినలేదు. అక్కడ నా కొడుకుతో పెళ్లి విషయం ఆలోచిస్తానని చెప్పి
పట్టెడు నా దగ్గరుందన్న నీ అనుమానం క్లారిఫై చేసుకోవడానికి నీ నానమ్మ వేషంలో నా దగ్గరికి వస్తావా? ఈ రుద్రేమన్నా వెర్రి వెంగళప్ప అనుకున్నావా? నా భార్యకు జానకమ్మ పూనినట్టే నీకు మీ నానమ్మ పూనింది. కానీ ఆ విషయం నీకు తెలియదు సీత, నాకు తెలుసు. నువ్వెంత గొప్పగా ప్లాన్ చేసినా, మీ నానమ్మ జానకమ్మ నీకు పులి వచ్చినా పట్టెడ నా దగ్గరుందన్న విషయాన్ని నేను బయట పెట్టలేదు. అది రుద్ర అంటే. ఆ రోజు బుల్లబ్బాయి గుడి విశేషాలు చెప్తూ నవమి రాత్రి జానకమ్మ ఆత్మ తిరుగుతుందని చెప్పాడు. ఇంకా పూర్తిగా చెప్పేలోపు డాడీ వచ్చి చెప్పనివ్వలేదు. ఒకవేళ ఆత్మ డాడీ మీద దాడి చేసిందా? అసలు డాడీ మీద ఎందుకు దాడి చేయాలి? తోటలో జరిగిన విషయం దాచి బాత్రూంలో జారిపడ్డానని డాడీ అందరితో అబద్ధం చెప్తున్నారు. పట్టెడుగు డాడీకి ఏమైనా సంబంధం ఉందా? రాత్రి నానమ్మ గెటప్లో వెళ్ళి రుద్రని తోటలోకి రప్పించాను. అక్కడి నుంచి రాత్రి రుద్రవర్మతో సీరియస్ గా మాట్లాడింది గుర్తుంది. అతనే మాట్లాడింది గుర్తుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదేంటి? నా మైండ్ మొత్తం స్ట్రక్ అయిపోయింది. నాకు గుర్తులేని ఆ 10 నిమిషాలు ఏదో జరిగింది. ఇప్పుడు రుద్రవర్మ గారికి ఎలా ఉంది? ప్రాణాపాయం లేదు. చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అమ్మయ్యా, ఆయనకేమైందో ఏమోనని నేను భయపడ్డాను. అసలేంటమ్మా, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది?
పెళ్లి చూపుల గొడవలో నీ తప్పు లేదని భువన దగ్గర నిన్ను సపోర్ట్ చేసి మాట్లాడాను. నీ గురించి పూర్తిగా తెలియకపోయినా మామయ్య గారు చెప్పిన తర్వాత ఎంతో గొప్ప వ్యక్తిత్వం గల అమ్మాయివే అనుకున్నాను. రాత్రి జరిగింది చూసిన తర్వాత అసలు నువ్వేంటో నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు రాత్రి తోట వైపుకు వెళ్తాన్ని నేను గమనించాను. పెళ్లి సంబంధం కోసం మా ఇంటికి వచ్చిన రుద్రవర్మని నువ్వెందుకు చంపాలనుకున్నావు? మమ్మీ, నాకు కావాల్సింది గొప్ప సంబంధం కాదు, నాకు కావాల్సింది గొప్ప వ్యక్తి. విజయవర్మ కంటే గొప్ప క్వాలిటీస్ ఉన్నాయా? ఎవరతను చెప్పు. అజయ్ వర్మ.